ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని మాకు మొత్తము అమలయ్యేంత వరకు మా న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మనం గతంలోనే అన్ని తెగించే మనం ఈ ఉద్యమంలోకి అడుగుపెట్టినాం. కావున సీమాంధ్ర నాయకులు కానీ సీమాంధ్ర ఉద్యోగులు కానీ ఎవ్వరూ కూడా మా జీతభత్యాల గురించి కలవర చెందొద్దని మరొక్కసారి ఈ వేదిక ద్వారా వాళ్ళకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉద్యోగులుగా మనకున్న కష్టాలని మనం ఎదుర్కొంటాం తప్పితే ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఎవరి హావభావాల మీదనో ఈరోజు తెలంగాణ ఉద్యోగులు ఆధారపడి లేరని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, అయితే రేపు జరగబోయే మరి రకరకాల కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ సాధించుకోవాలంటే రకరకాల ఉద్యమాలు ఇటు ఉద్యోగులుగా మనము అటు ఉపాధ్యాయులుగా వేరే సంఘాలు మరి విద్యార్థి సంఘాలు అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా రకరకాల అలాగే రాజకీయ చేసి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నది. అయితే ఉద్యోగులుగా మనకు అనేక ఆంక్షలు ఉన్నాయి. మనం ఈరోజు సహాయ నిరాకరణను ఉద్యోగులుగా మనం డిజిటల్లో సంతకాలు పెట్టి మన కార్యాలయాల ఆవరణలోనే మనం సహాయ నిరాకరణను కొనసాగిస్తూ ఉన్నాం. అయితే రేపు జరగబోయే కార్యక్రమం రైలు రోకో కార్యక్రమం ఒకటి ఉన్నది. మీరందరూ పత్రికల ద్వారా చూసిరు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు చెప్పడం కదా మీకు తెలుసు. అయితే ఏ ఉద్యోగి అయినా సరే భావోద్వేగాలకు లోను కాకుండా దయచేసి ఆ రైలు రోకో కార్యక్రమం ఏదైతున్నదో ఆ చేసే కార్యక్రమం రాజకీయ పార్టీలు చేస్తాయి, అందరూ రాజకీయ నాయకులు పాల్గొంటారు. కాబట్టి దయచేసి వీలైనంత మట్టుకు మనం ఈ ఉన్న జాగ్రత్త నుంచే ఆ రైలుకు సంఘీభావం తెలుపుదాం, కానీ ప్రత్యక్షంగా ఎవ్వరు కూడా పాల్గొనదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రైల్వే అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే శాఖలో అనేకమైన రూల్స్ ఉంటాయి. ఒకవేళ రైలు నడుపుకుంటే మనం అరెస్ట్ చేసి 15 రోజులు 20 రోజులు బిట్ట జైలు పెట్టే రూల్స్ వాళ్ళకు ఉన్నాయని ఈరోజు మనకు మన రాష్ట్ర సంఘ నాయకులు తెలపడం జరిగింది. కాబట్టి మనం ప్రత్యక్షంగా పోకుండా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణకు ఎవరైతే మద్దతు తెలుపుతా ఉన్నారో తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారో వారికి మద్దతు తెలపాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మన పైన ఉన్నది. కాబట్టి మనము వారికి తప్పకుండా మన నైతిక మద్దతును ప్రకటిద్దాం. అలాగే 10వ తేదీ నాడు మరి మిలీనియం మార్చ్ హైదరాబాద్ అనే ఒక కార్యక్రమం ఉన్నది. అయితే ఆ రోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్న దృష్ట్యా మరి దాన్ని నిర్వహించుకోవాలని అనేక మంది పేరెంట్స్ అయితేనేమి ప్రజలైతేనేమి విద్యార్థులు అయితేనేమి అది సీమాంధ్ర నుంచే ఆ ఒత్తిడి వస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రాంతంలోని బిడ్డలు ఎవ్వరూ కూడా మీరు ఆ ఉద్యమాన్ని విరమించుకోండి అని ఎవరూ చెప్పడం లేదు. అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆకాంక్షల అనుగుణంగా తప్పకుండా మనమందరం కూర్చున్నాం. రాజకీయ జేఏసీతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రాథమిక సభ్యులు, విద్యార్థులందరూ కూడా కూర్చొని తప్పకుండా ఒకవేళ 10వ తారీఖు నాటి ఆ మిలీనియం మార్చును ఒకవేళ పోస్ట్పోన్ చేయాల్సి వస్తే పోస్ట్పోన్ చేయించేందుకు కూడా తెలంగాణ ఎన్జిఓల సంఘం అలాగే తెలంగాణ ఉద్యోగ సంఘాలు మీ వెంట ఉంటాయని మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే మరి ఈరోజు విద్యార్థులందరూ మా ఒక రోజు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా పర్వాలేదని ఒక సంఘం విద్యార్థి నాయకులు తెలియడం జరిగింది. అంటే ఇప్పటికే మన అధికారులందరూ మన ఉద్యోగ సంఘ నాయకులు కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బలరామయ్య గారిని కలవడం జరిగింది. ఇప్పటికే ఇంతకుముందు జరిగిన గ్రూప్ 2 పరీక్షలు అయితేనేమి గ్రూప్ 1 పరీక్షలు అయితేనేమి తెలంగాణ నేపథ్యంలో పోస్ట్పోన్ చేసి తర్వాత నిర్వహించడం జరిగింది. కాబట్టి ఒకవేళ అట్లాంటి అవకాశం ఏమన్నా ఉంటే 10వ తారీఖు నాడు పరీక్షలు పోస్ట్పోన్ చేసి వేరే దినంగా నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దానికి బలరామయ్య గారు కమిషనర్ ఇంటర్మీడియట్ బోర్డు వారు కూడా అంగీకరించడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు తెలంగాణ విద్యార్థులకు మన పరీక్షలు అంటే మరి బహిష్కరణ పోస్ట్పోన్ అంటే నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వారికి నష్టం జరగకుండా మనం అందరం కంకణబద్దులై వారికి ధైర్యం చెప్పి ఒకవేళ 10వ తారీఖు నాడు లేకపోతే వేరే తేదీన ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ తప్పకుండా రాయాలి, బహిష్కరించొద్దని చెప్పి మన విద్యార్థులకు తెలియాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని. అలాగే ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్చలకైతే పిలిచింది, కానీ ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్చల్లో పాల్గొనడం లేదు. అదే మంత్రివర్గ ఉపసంఘాన్ని చర్చలకు పంపించడం జరుగుతూ ఉన్నది. మరి రాష్ట్ర మంత్రివర్గాలు ఏం చేస్తాయి? కానీ మనతో మాట్లాడి మనం మాట్లాడే టేబుల్ కార్డు తీసుకుపోయి సీఎం గారి దగ్గర పెడుతుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్లోనే ఉన్నారు, సచివాలయంలోనే ఉన్నారు.
కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మన చర్చల్లో పాల్గొని మన ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా విని పరిష్కరించాల్సిందిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టే విధంగా ఈ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే మా అంశంలో లేదని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు అన్ని పార్టీలు కలిసి వస్తే మేము పెడతామని చెప్పినారు. ఈ రోజు కనుక మీరు చూసినట్టయితే తెరాస ఎమ్మెల్యేలు అందరినీ వాళ్ళని వేడుకోవడం జరిగింది. మీరు ఉండడం మూలాన మన రాష్ట్ర అసెంబ్లీలో ఎవరు తెలంగాణ గురించి మాట్లాడడం లేదని మాకు సమాచారం వచ్చింది. దయచేసి మీరు సోమవారం నాడు అసెంబ్లీని బహిష్కరించండి అని మన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగా చెప్తే వాళ్ళందరూ ఇలా అసెంబ్లీని బహిష్కరించడం జరిగింది. ఎవ్వరు కూడా అసెంబ్లీకి తెరాస ఎమ్మెల్యేలు పోతుంటే ఈరోజు అనూహ్యంగా టీడీపీకి చెందినవారు, కాంగ్రెస్కి చెందినవారు, బీజేపీకి చెందినవారు అందరూ తెలంగాణ